మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కుమార్తె వివాహానికి కూడా సీఎం హాజరు కానున్నారు. ఈ నెల 18న కేరళం ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, పలువురు మంత్రుల శాఖలలో చేర్పులు, మార్పులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రవలి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ముఖ్యంగా ఇవాళ సాయంత్రం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేషన్ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు కూడా ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఢిల్లీలో పార్టీ అగ్రనేతలు కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తారని చెప్పి తెలుస్తా ఉంది. జూన్ 2వ తేదీలోపు ఏదైతే మంత్రివర్గ విస్తరణ చేస్తారంటూ, అదేవిధంగా మంత్రివర్గంలో శాఖల చేర్పులు మార్పులు కూడా చేస్తారంటూ గత కొద్ది రోజులుగా వస్తున్న ప్రచారానికి ఢిల్లీ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే మంత్రివర్గ దాదాపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు క్యాబినెట్ ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తయింది. 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కూడా ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గం కూర్పు జరగకపోవడంతో కొంత కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పక్షాల నుంచి కూడా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే అవి చెక్కు పెట్టేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కేరళ పరిణామాలు కూడా కొలికొచ్చాయి కాబట్టి ఈ తదుపరి తెలంగాణ రాష్ట్రం పైనే ఏఐసిసి కూడా కొంత దృష్టి సారించే అవకాశం నాకు తెలుస్తా ఉంది. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఓకే చేసినప్పటికీ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. చీఫ్ విప్ తో పాటు ఇంకా కీలక బాధ్యతలు కూడా కొన్ని ఖాళీగా ఉన్నాయి. కార్పొరేషన్ పదవులు, పార్టీ సంబంధించిన పదవులు విషయం కూడా పార్టీ అగ్రనేతలతో చర్చించారని చెప్పి తెలుస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్ లో 2 మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉండటంపై కూడా కొంత గందరగోళానికి తెరదీసింది. కొద్ది మంది మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేర్పులు చేసి అవసరం కూడా 2 మంత్రుల చేత రాజీనామాలు చేపిస్తారని కూడా తెలుస్తా ఉంది. మొత్తం పూర్తి స్థాయి మంత్రివర్గ కూర్పు జూన్ 2 రాష్ట్ర అవసర దినోత్సవం సందర్భంగా జూన్ 2 లోపు పూర్తి చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో మంత్రివర్గ పూర్తి స్థాయి కూర్పు కూడా ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గ సమీకరణ ఇబ్బందికర పరిస్థితిని నెలకొని నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అంతా కూడా పెద్ద ఎత్తున పోటీ పడతా ఉన్నారు. ఇతర సామాజిక వర్గాలు లంబాడా సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గం, అంటే వెలమ సామాజిక వర్గం నుంచి కూడా పోటీ పడుతున్నారు. బీసీలలో కూడా యాదవ మరియు మున్నూరు కాపు ఇట్లాంటి సామాజిక వర్గాల నుంచి కూడా ఇంకా మంత్రివర్గంలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్న తరుణంలో కొంత పూర్తి స్థాయి మంత్రివర్గ కూర్పుపై మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత తలనొప్పిగా మారిందని చెప్పి అనుకోవాలి. ఎలాగైనా సరే ఈసారి జూన్ 2వ తేదీలోపు ఈ పూర్తి స్థాయి మంత్రివర్గ కూర్పు చేసే దిశగా ఈ ఢిల్లీ పర్యటనలో కొంత కొలిక్కి వస్తుందని చెప్పి కూడా ప్రస్తుత మంత్రుల్లో గాని పార్టీలో గాని పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మరోవైపు పార్టీ ఓన్లీ పిసిసి అధ్యక్షుడు నియామకం తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం కానీ ఇతర నియామకం కానీ కూడా పూర్తి కాలేదు. కార్పొరేషన్ పదవుల అంశం కూడా తెరపైకి వచ్చేది ఉంది. తర్వాత ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా కూడా ఆయన హెచ్ఐసిసి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయ గందరగోళానికి దారితీస్తాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైన నెగటివ్ ఆర్ పాజిటివ్ డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి వీటిపైన కూడా పార్టీ హైకమాండ్ కు రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. రేపు కూడా ఢిల్లీలో ఉండి రేపు సాయంత్రం ఎల్లుండి ఏదైతే 18వ తేదీన కేరళలో యూడిఎఫ్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కొత్త మంత్రివర్గంతో పాటు ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ఇప్పటికే నియామకమైంది కాబట్టి ఆ ప్రమాణ స్వీకారానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పి తెలుస్తా ఉంది. రవలి. రైట్, థ్యాంక్ యూ రాములు.